రోజు జరిగితే అవి అద్భుతాలు కావు. సూర్య చంద్రులు ప్రతిరోజు కనిపిస్తారు, కానీ మనం పట్టించుకోము. గ్రహణాల సమయంలో రాహుకేతువులు అంత గొప్ప సూర్య చంద్రులు ఆవురావురమంటూ కొంచెం కొంచెంగా మింగేస్తూ ఉంటే ఆ అద్భుతాలను మాత్రం వీక్షిస్తూ పులకరించిపోతాం. ఖగోళ వింతలుగా కథలు చెప్పుకుంటూ ఆనందిస్తాం. అలాగని ప్రతిరోజు గ్రహణాలు సంభవిస్తుంటే అస్సలు వాటి వంక కూడా కన్నెత్తి చూడం. రాజకీయాల్లో కూడా అలాంటి అద్భుతాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. చండ ప్రచండంగా దుర్నిరీక్షంగా వెలిగిపోతున్న బలమైన శక్తులను ఢీకొట్టి వాటి కొమ్ములు విరిచిన వీరాది వీరులు చాలా అరుదుగా పుట్టుకొస్తారు. గత 40 ఏళ్లలో మన నయనాల ముందు అలాంటి అద్భుతాలు 2 సార్లు సంభవించాయి. దేశంలోనే అలాంటి అద్భుతాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగాయి. వాటిని సాధించి లోకోత్తర వీరులుగా వీరతాళ్లు చేయించుకున్నది మొదటి వారుగా నందమూరి తారక రామారావు గారు అందరికీ తెలిసిన వారు. ఇక రెండవ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందుకు వీరిద్దరూ వీరతాళ్లకు అర్హులయ్యారంటే వీరిద్దరూ కూడా సొంతగా పార్టీలు స్థాపించారు. 25 ఏళ్ల నుంచి కూడా ఏకఛత్రాధిపత్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తానంటూ గర్జించి తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే రాష్ట్రం మొత్తం 3 సార్లు చైతన్య రథం మీద పర్యటించి యోధాను యోధులు అనదగిన కాంగ్రెస్ పులులను చావు దెబ్బ కొట్టి 200 స్థానాలను సాధించి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. ఒక సినిమా నటుడు ఆ విధంగా రాజకీయ పార్టీని పెట్టి కేవలం 9 నెలల్లో మొదటి విడతలోనే అధికార పార్టీని మట్టి కనిపించడం భారతదేశంలోనే తొలిసారిగా సంభవించింది. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రిగా సినిమా నటుడు ఎంజీఆర్ పాలించారు. కానీ ఆయన అప్పటికి పార్టీ పెట్టి చాలా కాలమైంది. పైగా అది డిఎంకే నుంచి చీలిన ఒక మొక్క మాత్రమే, కొత్త పార్టీ కాదు. ఇక మళ్ళీ అలాంటి అద్భుతం విభాజిత ఆంధ్రప్రదేశ్ లో 2019లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన జగన్మోహన్ రెడ్డి సొంతగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీని పెట్టుకున్నారు. మొదటి విడత కలిసి రాలేదు. అందుకు రాష్ట్ర విభజన ఒక కారణంగా, మీడియా చేసిన చంద్రబాబు అనుభవపు భజన మరొక కారణమై ఉండొచ్చు. కానీ రెండవ విడతలో మాత్రం జగన్ బ్రహ్మాస్త్రం గురి తప్పలేదు. నేరుగా వెళ్లి ప్రత్యర్థి ముఖాన్ని పచ్చడి చేసి వచ్చింది. ఆ విధంగా సొంత పార్టీ పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు 2 బలమైన పార్టీలను మట్టి కరిపించారు. అయితే దీనిలో విశేషమేముంది? ఈ మాత్రానికే వీరతాళ్లు ఎందుకు? గెలుపోవటంలో సహజమే కదా అనే సందేహం రావచ్చు. ఎన్టీఆర్ తరువాత ఎన్టీఆర్ కన్నా ఎక్కువ గ్లామర్ ఉంది, అభిమానులు ఉన్నారు, ఎక్కువ ఇమేజ్ కూడా ఉంది, బోలెడంత బంధుబలం ఉంది అని చిరంజీవి కూడా సొంతంగా పార్టీ పెట్టి బొక్కబోర్ల పడి విఫలుడిగా మిగిలిపోయాడు. ఇక అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ పెట్టి ప్రభావం చూపించలేకపోయాడు. ఇక ఆ తర్వాత మరో స్టార్ కూడా అక్క ఆరాటమే కానీ బావ బ్రతకడు అన్నట్లుగా మొదటి ఎన్నికల్లోనే పాతాళానికి జారిపోయారు. ఇక మన కళ్ల ముందే చాలా మంది సినీ నటులు రాజకీయ పార్టీలు పెట్టారు. తమిళంలో విజయకాంత్ విజయం పేరులోనే తప్ప పార్టీ పరాజయమే దక్కింది. రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలంటూ కింద మీద పడుతూ నవ్వుల పాలవుతూ ఉన్నారు. తమ పార్టీల ద్వారా 2 బలమైన పార్టీలను జయించి అధికారాన్ని చేపట్టిన ఇద్దరు మగాళ్లు ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. స్వయం నిర్మిత అద్భుతాలు చేశారు. ఎన్ని వీరతాళ్లకైనా వారు అర్హులే. ఇలాంటి అద్భుతాలు శతాబ్దిలో 1-2 సంభవిస్తాయి. ఆ రెండింటిని చూసిన వారు నిజంగా అదృష్టవంతులు అంటే మనమే అన్నమాట. మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి.